మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటం అనేది చాలా హార్డ్గా అనిపించిన, డిజిటల్ మార్కెటింగ్తో రిజల్ట్స్ తెచ్చుకోవటం చాలా టఫ్ అనిపించిన, దాని ఉద్దేశం ఏంటంటే మనకు రైట్ మెంటర్ అనేది లేదు. రైట్ మెంటర్ కనుక ఫైండ్ అవుట్ అయితే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవటం ఎంత సింపుల్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా బెస్ట్ రిజల్ట్స్ తెచ్చుకోవటం కూడా అంతే సింపుల్. ఈ సెషన్లో మీకు ఒక రైట్ మెంటర్ ఫైండ్ అవుట్ అయితే ప్రాక్టీస్ ఎంత సింపుల్ అవుతుంది, లెర్నింగ్ ఎంత సింపుల్ అవుతుంది అనేది ఐ విల్ షో యూ. బికాజ్ యాజ్ ఏ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్గా, డిజిటల్ మార్కెటింగ్ మెంటర్గా మెనీ స్టూడెంట్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్తో నేను వర్క్ చేశాను కాబట్టి, ట్రైన్ చేశాను కాబట్టి ద సేమ్ ఫ్రేమ్ వర్క్ అనేది నేను మీకు చూపిస్తాను. The first one is clear path to follow. No more guessing what to learn. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఏది నేర్చుకోవాలి అనే ఒక ఫజిల్తో మనకు నేర్పిస్తూ ఉంటారు. మీరు అన్నీ నేర్చుకోండి, ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయండి అని చెప్తారు. కానీ వెన్ యూ చూస్ ద మెంటర్, మనకి తగ్గట్టు, మన స్కిల్కి తగ్గట్టుగా యూ గో విత్ దిస్ వన్ అనేసి డైరెక్ట్గా మనకి గైడ్ చేయగలుగుతారు. స్టెప్స్ ఆర్ ఈజీ అండ్ ఇన్ ఆర్డర్. మనకి ఎప్పుడైతే గోల్ ఫిక్స్ అవుతుందో, ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలో ఫిక్స్ అవుతుందో, జాబ్ ఎలా ఐడెంటిఫై చేయాలో అనేది ఒక క్లియర్ గోల్ అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో, వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది ఇన్ ఆర్డర్ స్టెప్స్ 1 2 3 4 5 6 ఇలా ఎవ్రీథింగ్ అనేది ఇన్ ఆర్డర్ వైజ్గా మనకి గైడెన్స్ అనేది ఉంటుంది. యూ సేవ్ టైం అండ్ స్టే ఫోకస్డ్. డిస్ట్రాక్షన్స్ లేకుండా రైట్ మెథడ్ ప్రాక్టీస్ చేయటం వల్ల మన టైం అనేది సేవ్ చేయగలుగుతాము. ఇఫ్ యూ ఫైండ్ ఏ రైట్ మెంటర్. క్విక్ హెల్ప్ వెన్ యూ స్టక్. మీరు ఎప్పుడైతే స్టక్ అవుతారో, అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంతమంది డీమోటివ్ అవుతూ ఉంటారు. ఈ డీమోటివ్ అయినప్పుడు మెంటర్ టెల్ యూ వాట్ టు ఫిక్స్ ఫాస్ట్. ఏ విధంగా దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేది మనకి ఇమ్మీడియట్గా ఒక రెమెడీ కావచ్చు, ఒక టిప్ కావచ్చు, ఆల్టర్నేట్ మెథడ్స్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, కేస్ స్టడీస్ కావచ్చు, తన ఎక్స్పీరియన్స్ కావచ్చు, మార్కెట్లో ఉండే ట్రెండ్స్ని కావచ్చు, మనకి గైడ్ చేస్తారు. దట్ ఈస్ ద మెంటర్. బట్ ద మెంటర్ విల్ గైడ్ యూ రియల్ టైమ్ కేస్ స్టడీస్. యూ గెట్ బెటర్ విత్ ఎవ్రీ ట్రై. మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయండి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మీకు ఒక సింపుల్ ఫార్మేట్లో అర్థమయ్యేలాగా మెంటర్ అనేది మీకు గైడ్ చేస్తారు. యూ ఫీల్ ప్రౌడ్ వెన్ థింగ్స్ వర్క్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ద రిజల్ట్ అనేది వస్తూ ఉంటాయి కదా, స్మాల్ అచీవబుల్ థింగ్స్, చిన్న చిన్న స్టెప్స్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ సక్సెస్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఎస్, దిస్ ఇస్ ద రైట్ ప్రొసీజర్. లెర్న్ స్మార్ట్ ట్రిక్స్. మెంటర్ షోస్ వాట్ రియల్లీ వర్క్స్. లెంతీ ప్రాసెస్ ఉండదు. ఓకే, ఎగ్జాక్ట్లీ ఏదైతే వర్కౌట్ అవుతుందో వాటిని మాత్రమే మనకు గైడ్ చేస్తారు. యూ డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ యూజ్లెస్ స్టఫ్. యూ గ్రో లైక్ ఏ ప్రో, నాట్ ఏ బిగినర్. ఎప్పుడైతే మనం రైట్ మెంటర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటామో, ఎగ్జాక్ట్ మార్కెట్లో ప్రూవెన్ మెథడ్స్ ఎవ్రీథింగ్ ద మెంటార్ విల్ నో. ఎందుకంటే ద మెంటార్ ఎవరవుతుంటారు, తనకున్న ఇండస్ట్రీలో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రైట్? తన ఫీల్డ్లో వేరియస్ వర్టికల్స్లో వర్క్ చేసి ఉంటారు. గాట్ ఇట్? సో రైట్ ప్రూవెన్ మెథడ్స్ ఏంటి అనేది మనకి ప్రాపర్గా గైడ్ చేయటం వల్ల మనము ఇనీషియల్లోనే బిగినర్గా కాకుండా ప్రో లెవెల్లో థింక్ చేయటము, ప్రో లెవెల్ ప్రాక్టీస్ మెథడ్స్ని మనం అర్థం చేసుకోవటం అనేది జరిగింది. మన టైం అనేది వేస్ట్ అవుతుంది అనేది వీ డోంట్ ఫీల్. స్టే ఎక్సైటెడ్ ఎవ్రీ డే. ఎందుకు అంటే ప్రాసెస్ ఇట్ ఈస్ సింపుల్, రైట్? అచీవబుల్ మెథడ్స్ మాత్రమే మనం నేర్చుకుంటూ ఉంటాము. మెంటర్ కీప్స్ యూ గోయింగ్ ఈవెన్ వెన్ ఇట్స్ హార్డ్. యూ హిట్ స్మాల్ విన్స్ దట్ ఫీల్ గ్రేట్. ఎప్పుడైతే మనకు ప్రాసెస్ హార్డ్గా ఉంటుందో అప్పుడు మనకి మెంటర్ రైట్ మెథడ్స్ అనేది గైడ్ చేస్తూ ఉంటారు. మనము విన్స్ అనేది అవుతూ ఉంటాము. దట్ ఫీల్స్ గ్రేట్ అస్. యూ ఫీల్ ప్రౌడ్ అండ్ కీప్ లెవెలింగ్ అప్. మన స్టేజెస్ ప్రో లెవెల్. లెట్స్ ఎగ్జాంపుల్ మీరు డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా మార్కెట్లో ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ అనేది జాబ్ ప్రొఫైల్స్ ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేది జరుగుతున్నాయి. ఈ రోజు వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది రేపు ఓల్డ్ అయిపోతుంది. బట్ ఈవెన్ ద వర్డ్ప్రెస్ మార్కెట్లో హైయెస్ట్ షేర్ ఉండొచ్చు, కానీ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. మనము మార్కెట్కి తగ్గట్టుగా వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఈరోజు ఆన్ పేజ్ ఎస్ఈఓ ఉన్న మెథడ్ రేపు ఉండకపోవచ్చు. ఆన్ పేజ్ ఎస్ఈఓ కంటే కూడా పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మీద మార్కెట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అందుకని మనము మన స్కిల్స్ని ఎలా లెవెలప్ చేసుకోవాలి, ఈవెన్ ద టెక్నాలజీ ర్యాపిడ్గా చేంజ్ అయినా కానీ ద స్మార్ట్ టిప్స్ అనేది మనకి ఈ మెంటార్ దగ్గర మనకి అవైలబిలిటీగా ఉంటాయి. రియల్ వర్క్స్ ద బిగ్ చేంజెస్. గెట్ రియల్ టాస్క్ అండ్ స్మాల్ జాబ్స్. ఏదైనా రియల్ టైం ప్రాక్టీస్ ఉంటుంది, రియల్ టైం కేస్ స్టడీస్ ఉంటుంది, మార్కెట్ అనాలిసిస్ ఉంటుంది. మనల్ని
డోపమైన్ ఇంక్రీజ్ చేసే విధంగా కాకుండా హార్ష్ ట్రూత్ని తెలుసుకొని రియాలిటీలో వర్క్ చేయడానికి మెంటార్ విల్ గైడ్ us. మీట్ న్యూ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ గ్రో. నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ అనేది మోర్ ఎవర్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మెంటార్ హ్యాస్ ఏ హ్యూజ్ నెట్వర్క్. ఓకే, యూ నేమ్ ఇట్ రైట్. సో నేను సమ్ ఎక్స్వైజెడ్ పర్సన్ని మీట్ అవ్వాలి. ఎస్, ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ హీ హ్యాస్ ఏ గుడ్ కనెక్షన్స్. డెఫినెట్గా మనకి సపోర్ట్ అనేది ఉంటుంది. లెర్న్ అండ్ ఎర్న్ అట్ ద సేమ్ టైం. రియల్ టైంలో ఎర్నింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది గైడ్ చేస్తారు. దట్ ఈస్ ద వీ కెన్ మోస్ట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద మెంటార్. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా, డిజిటల్ మార్కెటింగ్తో బిజినెస్ని ఇంప్రవైజేషన్ చేసుకోవాలన్నా కానీ యూ నీడ్ టు చూజ్ ఎ రైట్ మెంటార్. రైట్ మెంటార్ దగ్గర యూ విల్ గెట్ ఆల్ ద సొల్యూషన్. టు ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ BVR Alpha community and all the best.